హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా నిత్య ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు ఒకసారి కొత్త ఉప్మా చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే చేసేద్దాం అనుకున్నాను, తర్వాత ఐడియా వచ్చింది వీడియో చేసి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడైనా ఒక డిఫరెంట్గా ట్రై చేస్తారు, ఎప్పుడు ఒకే రకంగా తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది ఒక వెరైటీగా ఉంటుంది అని ఇలా ట్రై చేశాను అనమాట. ముందైతే తాలింపుకు వేయాల్సినవన్నీ వేసి, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేశాను. అవి వేగే ఈలోపు పెరుగు తీసుకొని అవి 4 గిద్దల మజ్జిగ అయ్యేటట్టుగా చూసుకోవాలి. 4 గిద్దలన్నా, సోలెడన్నా, లేదంటే 2 గ్లాసులన్నా, మొత్తం ఒకటేనమాట. ఒక 4 గిద్దల మజ్జిగ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు గిద్ద రవ్వతో చేస్తున్నాం కాబట్టి 4 గిద్దల మజ్జిగ పోయాలి. ఇదిగోండి, దీనిలో ఇది పెద్ద గ్లాసు, దీనిలో 2 గిద్దల మజ్జిగ పట్టినాయి. తర్వాత ఇంకో గ్లాస్ కూడా చూడండి, మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకో గ్లాస్ మజ్జిగ. పైన వెన్న వచ్చింది, కాస్త ఆ వెన్న తీసేస్తే తీసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ అయినట్టు ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. తర్వాత దానిలో ఉప్పు వేయాలి. ఇవి తెల్లాల్సిన పని లేదు. మనం నార్మల్గా ఉప్మాకి నీళ్ళు అయితే మరిగిస్తాం కదా, అవి మరగాల్సిన పని లేదు. మజ్జిగ పోసేసినాక ఉప్పు, పసుపు వేసేసి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని మళ్ళీ కావాలంటే మెత్తటి ఉప్పు కలుపుకోవచ్చు. నేనైతే కళ్ళుప్పు వేశాను. ఇదిగోండి, దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసానంటే దానిలో హాఫ్ రవ్వ కాబట్టి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రవ్వ పోస్తున్నాను. అంటే ఇప్పుడు 1:4 రేషియోలో వాటర్ పట్టినాయి అన్నమాట. వాటర్ కానీ మజ్జిగ కానీ, మజ్జిగ అంటే ఈ చిక్కటి మజ్జిగ కాదు, వాటర్తో చేసుకున్న మజ్జిగ, పెరుగులో కొంచెం వాటర్ పోసి చేసుకున్న మజ్జిగ అనమాట. ఆ రవ్వ కూడా పోసేసి మనం కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. మరీ అక్కడే నుంచొని కలపాల్సిన పనేం లేదు, వేరే పని చూసుకుంటూ అక్కడ మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే కాసేపు ఆగినాక తొక్కమంటూ ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఒకసారి కలపెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఉంది. ఇది ఉప్మా నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మొన్న మా చెల్లి వచ్చిందనమాట. మా సిస్టర్ సమ్మేళనంలో మా చెల్లెళ్ళు వచ్చారు కదా, చినగంజాం చెల్లి ఉంది కదా, చినగంజాం చెల్లి దగ్గర నేర్చుకున్న చల్ల ఉప్మా, లేదా అంటే మజ్జిగ ఉప్మా అనొచ్చు. ఇదిగోండి తొక్కమని ఉడుకుతుంది. తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. ఆ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. ఆ రోజు మజ్జిగ ఉన్నాయి, అక్క మజ్జిగ ఉప్మా మీకు తెలుసా, తింటారా, చెయ్యమంటావా అని అడిగింది. చేస్తాం, చెయ్యి తిందామని అడిగాను. తను చేసేసిందనమాట. ఫస్ట్ ఆ రోజు కూడా ఇంతే క్వాంటిటీలో చేసేసాము. అంటే ఫస్ట్ టైం తింటాం కదా, ఎలా ఉంటుందో అని తలా కొంచెం టేస్ట్ చేసాము, బాగా నచ్చింది. అందుకే నేను ఈరోజు స్వయంగా ట్రై చేశాను. ఆ రోజు వీడియో తీద్దామంటే కుదరలేదు, లేదంటే మా చెల్లి చేసిన ఉప్మా అని చెప్పి క్యాప్షన్ పెట్టి చూపిద్దాం అనుకున్నాను. ఆ రోజు అంతమంది ముందు ఈ వీడియోలు చేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి స్కిప్ చేసేసాం. అంటే వీడియో చేయడం స్కిప్ చేసేసాం అనమాట. ఈ సోదంతా మాకెందుకు అంటే, అక్కడ వీడియో నేను తీసినంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నేను వీడియో తీసాను కాబట్టి. అదిగోండి తొక్కమని ఉడుకుతుంది. ఇక ఒక 1 మినిట్లో ఉప్మా రెడీ అయిపోతుంది. అది బాగా దగ్గర పడి అడుగుంటుతుంది అన్న టైంలో మనం ఉప్మా దించేసుకోవడమే. ఉప్మా అయితే అయిపోయిందండి. ఇంకా అదిగోండి నేను ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. ఇలా టెక్స్చర్ వచ్చేసింది. ఒక్క 2 మినిట్స్ ఆగి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. దీనిలో ఏం నంచుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మజ్జిగ కొంచెం పులుపు టెక్స్చర్ ఉంటుంది కాబట్టి పుల్లగా చాలా బాగుంది. మజ్జిగ ఉప్మా లేదా చల్ల ఉప్మా, మా చెల్లి చేసిన చల్ల ఉప్మా, చినగంజాం చెల్లి చేసిన చల్ల ఉప్మా. టైటిల్ ఎలా ఉంది? అమ్మాయి ఫోటో పెట్టమంటారా వద్దా? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పైన థంబ్నెయిల్గా మా చెల్లి ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నాను. అవునంటారా, కాదంటారా, కావాలా వద్దా, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.